హాయ్ అండి. ఈ ఎండాకాలంలో అందరూ తప్పకుండా ఈ ఒక్క పదార్థం వాడండి చాలు. బయట ఎండలకి మనకి ఎంత వేడున్నా బాడీలో ఇమ్మీడియేట్‌గా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తది. అది సబ్జా గింజలైతే కాదండి. దానిని మించి అసలు దాని బెనిఫిట్స్ కానీ మీకు తెలిస్తే అండి, వామ్మో! ఎన్ని ఉపయోగాలున్నాయా? అరెరే! ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు అని అనిపిస్తుందండి మీకు. అది చూడ్డానికి ఒక రాయిలా ఉంటదండి. కానీ అది చేసే మేలుంది చూసారు, మన బాడీకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుద్దంటే, ఈ ఎండాకాలంలో మన బాడీని నేచురల్‌గా కూలెంట్ చేసేస్తదండి. ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా మన స్కిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుందండి. చాలామంది జాయింట్ పెయిన్స్‌తో అది బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి. ఇంకా బోన్ హెల్త్‌కి చాలా సపోర్ట్ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా అది కాకుండా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండి. అంటే కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అన్నీ విపరీతంగా ఉంటాయి దీంట్లో. ఇది చూసారా చూడడానికి ఎంత జెల్లీలా ఉందో. ఈ రాయిలాగా ఉన్నదాన్ని మనం రాత్రి నానబెట్టేసుకోవాలి. లేదంటే పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం దాకా ఉంచుకుంటే ఒక 8, 10 గంటల తర్వాత చూసారా జెల్లీలా ఎలా అయిపోయిందో. అదొక టేస్ట్‌లెస్ అనమాట. చూడడానికి జెల్లీలా ఉంటది. బట్ మన బాడీకి అయితే చాలా మేలు చేస్తది. మీరు ఏ జ్యూస్ అయినా తీసుకోండి. ఏ జ్యూస్‌లో అన్నా యాడ్ చేసుకొని చక్కగా తాగేయొచ్చు. దాంతోపాటు నేను సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను. బరువు పెరగాలి అనుకున్న వాళ్ళైతే పాలల్లో కలుపుకొని తీసుకోండి. అలానే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా జ్యూసుల్లోని అన్నిట్లోని మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని తెలుగులో మనం బాదం జిగురు అంటారంటండి. ఆల్మండ్ గమ్, ఇంగ్లీష్‌లో గోంద్ కటీరా. అది హిందీనో ఇంగ్లీషో తెలీదు. బట్ గోంద్ కటీరా అంటారు. నేను ఆరెంజ్ జ్యూస్‌లో చేసి కలిపాను. ఇంకా మీరు వాటర్ మెలన్ ఏ జ్యూస్ అయినా చేసి పిల్లలకి ఇస్తే భలే ఉంటుంది. మనం తాగుతున్నప్పుడు జెల్లీ ఎఫెక్ట్ వస్తే పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. బట్ దుబాయ్‌లో చాలా కాస్ట్ ఎక్కువ అండి. చూసారా ఇది 50 గ్రామ్స్‌లో ఉంది. అది 10 డిరం అంటే దగ్గర దగ్గర 250 రూపీస్ ఉంటుందన్నమాట. అదే ఇండియాలో అయితే రేటు తక్కువ. మనకు పావు కేజీ 100 రూపాయలంట. ఈ గోంద్ కటీరా రేటు తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ అండి. ఎండాకాలంలో తప్పకుండా అందరూ ట్రై చేయండి.